గవర్నమెంట్ జాబ్ అని మన పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. సార్ నువ్వు జాబ్ కొట్టరా నాయనా, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, హోదా వస్తుంది, ఊర్లో నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, పలానోడు గవర్నమెంట్ జాబ్ అంటారు అని. నేను కూడా వెస్టేజ్లో గెలిస్తే నన్ను కూడా కొంతమంది అంటారు, అనాలి, నేను గెలవాలి. ఎవరు నా గురించి ఏం మాట్లాడుకుంటారో నాకు సంబంధం లేదు, వెస్టేజ్లో నేను గెలవాలి. వెస్టేజ్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది, మంచి ఉంది, ఎవరికి హాని వేసేది లేదు. ఈరోజు మనం చెప్తున్నా కూడా రానోళ్ళు మనం గెలుస్తొస్తారా రారా? వెస్టేజ్ రప్పిస్తుంది, సిస్టమ్ అట్లున్నది. సో అట్లా నేను చిన్నగా చేసుకుంటూ వెళ్ళినా. ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ 2,33,000. ఎంత? సో మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నన్ను చూస్తే, కానీ నా వెనుక కష్టం చాలా ఉంది. బిజినెస్కి ఎవరు నన్ను సపోర్ట్ చేయలే, ఎంకరేజ్ చేయలే. నేను వాళ్ళని కూడా ఎప్పుడు తప్పు పట్టింది. ఎంఎస్ఆర్ గురువు గారు ఏమన్నదంటే, నర్సరీ పిల్లోడు ఎంతనో వెస్టేజ్ సిస్టమ్ తెలియని పర్సన్ కూడా నర్సరీ పిల్లోడు లాగానే ట్రీట్ చేయాలి చూద్దామా మనము అని అన్నది. సో నేను కూడా తెలియని వాళ్ళు అని చెప్పి నేను వాళ్ళని ఏమనలే. తెలుసుకున్నాక వాళ్ళే వస్తారు.